నీకంటే మేమే నయం 4వ తారీఖు 5వ తారీఖు పక్కా జీతాలు పడతాయి. అయ్యో గవర్నమెంట్ కొలువు చేస్తావు 15వ తారీఖు దాటినా శాలరీ పడలేదా కాకా? ఓ 5,000 ఉంటే ఇయ్యరాదే 23 నాడు జీతం వస్తుంది అంటుర్రు. గ్యారెంటీకి ఇస్తనే. చా మా జిల్లా పేరు ఏ అచ్చనంతో చాలైతే బాగుండే. వై అయ్యే వరకు అందరికంటే లాస్ట్లో జీతాలు పడబట్టే అని ఫీల్ అయ్యేటోళ్ళు. మరి ఇప్పుడు ఎట్లున్నదంటే ఇలా కొత్త సూర్యోదయం లాగా మొదటి రోజు నాడే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈరోజు జీతాలు వచ్చినాయని చెప్పడానికి మేము చాలా ఆనందపడుతున్నాము. 1 తారీఖు నాడే జీతాలు పడ్డందుకు మనోళ్ళ మురిపం మామూలుగా లేదు పో. సచివాలయంలో డ్యూటీలు చేసే వీళ్ళకే కాదు 33 జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళందరి అకౌంట్లలో పైసలు పడ్డాయట. 2,50,000 మంది ఉద్యోగులకి 1,00,000 మంది పెన్షన్లకి మొదటి తారీఖునే జీతాలు వేసి టింగున మోగినటువంటి పరిస్థితి. ఉద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకొని మస్తు సంబరపడుతున్నారు. మొన్న సీఎం సార్ మీటింగ్ పెట్టి పైసల ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఫస్ట్ నాడు జీతాలు వేయాల్సిందే అని. పాత గవర్నమెంట్ లో గిట్లుండే. మళ్ళా గత 5-6 సంవత్సరాల్లో 10 తారీఖు 15 తారీఖు 20 తారీఖు కూడా మీకు పడ్డాయా జీతాలు, మాకు పడలేదు, మీకు బిల్స్ వచ్చినాయా, మాకు రాలేదు అని ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డ సందర్భం చూసినాము. మీరు కోరుకున్నట్టే 1 తారీఖే జీతాలు పడుతున్నాయి కాబట్టి డ్యూటీలు లాపర్వ చేయకుండా దెబ్బ పబ్లిక్ తిప్పలు తీరేటట్టు చూడుర్రి. మరి ఈ ముచ్చట ఇట్లుంటే 6 గ్యారెంటీల దరఖాస్తుల మీద మీటింగ్ పెట్టిండ్రు సీఎం సారు మంత్రులు. 1,09,00,000 అప్లికేషన్లు వస్తే 2,82,000 డూప్లికేట్ అట. అంటే ఒక్కటి పెట్టాల్సిన వాళ్ళు 2, 3 పెట్టిండ్రు అన్నట్టు. ఇక కొందరేమో రేషన్ కార్డులు ఆధార్ నెంబర్లు తప్పులు రాసిండ్రట. గసంటోళ్ళు లాస్ కాకుండా మళ్ళోపారి చెకింగ్ చేయాలని ఆర్డర్ చేసిండు. ఇక రేపు ఇంద్రవేలికి వెళ్ళి పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం షురూ చేస్తాడు ముఖ్యమంత్రి సారు.